హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. అయితే ఈ వీడియో వచ్చేసరికి శనివారం రోజు తీసిందనమాట. ఇంకా మా వారు పొద్దున్నే పనికెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను పూజ చేసుకుంటే మా చిన్ని కూడా వచ్చి కూర్చుంది. ఇంకా నేను కూడా పూజ చేసుకుంటా మమ్మీ అంటే, సరే అనేసి ఇద్దరం కూర్చొని ఇంక అట్లయితే దీపారాధన చేసినాము. ఉదయం అయితే నేను చపాతీ కర్రీ చేద్దాం అనుకున్నా. కానీ ఇంగ టైం కొంచెం లేట్ అయితుంది అనేసి ఇంట్లో కొంచెం దోస పిండి ఉందనమాట. ఇంకా అప్పటికప్పుడు అనుకోని ఫ్రిడ్జ్‌లో నుంచి దోస పిండి అయితే తీసినా. ఇంకా అది అప్పటికప్పుడు తీస్తే ఎట్లుంటదంటే కొంచెం చల్లగా ఉండి కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటది గదా! ఇంకా ఒకవేళ మనం లేచినెంబడే తీసుకున్నామనుకో, మనం చేసుకునే వరకి అయితే ఆ కూలింగ్ తగ్గి ఇంకా పిండి అనేది మంచిగా వస్తది. అప్పుడు ఏసుకోవడానికి కూడా మంచిగా వస్తది. ఇంకా నేనైతే నాకు కావాల్సినంత పిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. వాటర్ ఏసి పిండి గట్టిగుందని వాటర్ ఏసి అయితే కలుపుకుంటున్నాననమాట. ఎంత కలిపినా కూడా అది మస్తు కూలింగ్ ఉంది కాబట్టి అసలు కరగట్నే లేదు. ఇంగ అట్లా కలపంగా కలపంగా అయితే కూలింగ్ అనేది తగ్గిపోయింది. ఇంగ తగ్గిపోయిన తర్వాత అయితే దోశలైతే నేను మా చిన్నికైతే ఏసుకొని తింటాము. ఇంకా మా బావ అయితే ఇంటికి తిండికైతే ఏం రాను బయటనే తింటా అని చెప్పిండు. ఇంగ సరే అనేసి మా ఇద్దరికైతే దోశలైతే పోసుకొని తిన్న తర్వాత కొన్ని బట్టలైతే ఉన్నాయి. అవైతే మిషన్‌కేసిన పొద్దుగాలనే. అవి అద్దలిచ్చేసినా అనమాట. అద్దలిచ్చేసిన తర్వాతనే ఇంకా బండలు ఊడ్చుకొని పూజ అయితే చేసుకున్నా. అవి నీళ్ళు వచ్చే వరకైతే నా పని నేను చేసుకొని బట్టలైతే ఆరేసుకోవాలి. పిండిగాను కొంచెం పులుస్తే దోశ కన్నా పొంగనాలైతేనే బావుంటది. ఇంకా మా చిన్నికైతే దోశలే ఇష్టం కాబట్టి దోశలే పోస్తున్నా. ఒకసారేమో ఎండ కొడుతుంది. మళ్ళా కొద్దిసేపటికేమో వర్షం పడుతుంది. అట్లా వర్షం పడడం వల్ల అయితే కరెంటే లేదు. అసలు మాకు కరెంటు పోతుంది, వస్తుంది. ఇంకా నిన్న చేసిన పల్లి చట్నీ ఉండే అనమాట. ఇంకా దాంతో అయితే ఇద్దరమే కదా మేము అడ్జస్ట్ చేసుకొని తింటాము. దోశ పెన్నం అయితే తీసుకొని ఒక 5, 6 సంవత్సరాలు అవుతుందేనేమో. అందుకే దోశలైతే సరిగా వస్తలేవనేసి కొంచెం ఆయిలు, ఉల్లిగడ్డ ఏసి రుద్దిన తర్వాత కొంచెం నీళ్ళు కూడా పోసి ఇంగా తుడుచుకుంటాను. తుడుచుకున్న తర్వాత అయితే దోశ ఏస్తా. అట్లా ఒకవేళ దోశలు రాని పెన్నం ఉంటే అట్లా ఒకసారి ట్రై చేయండి. దోశలైతే మంచిగా వస్తాయన్నమాట. దోస మీదికి ఆయిల్ రుద్దడానికి బ్రష్ ఉంటది గదా! చపాతీ మీదికి గానీ, దోస మీదకి కానీ రుద్దడానికి బ్రష్ ఉంటది గదా! అట్లాంటిదైతే నా దగ్గర ఏం లేదు. ఇంకా నేను ఒక సలాకితోనే అన్నమాట. సలాకితోనే కొంచెం అనేది ఇట్లా వేస్తా. కొంచెం లైట్‌గా వేసిన తర్వాత అయితే తిప్పేసుకుంటానన్నమాట. కాల్చుకుంటా నేను. మీరు 2 సైడ్‌లు కాల్చుకుంటారా? ఒక సైడ్ కాల్చుకుంటారా? నేనైతే ఒక్క సైడే అట్లా ఒక సైడ్ కాల్చుకుంటేనే మంచిగా అనిపిస్తది గదా! మా అమ్మ చిన్నప్పుడైతే వేరే కట్టెల పొయ్యి మీద పెట్టే పెన్నం మీద అయితే పిండి దోశలు వేస్తుండే. దాంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అవన్నీ ఏసి చేస్తుండే. భలే అనిపిస్తుండే ఆ దోశలు. ఆ దోశల కింద ఈ దోశలు ఏంటికి పనికిరావు. ఏదో మనం అట్లా చేసుకుంటాం కానీ, ఆ దోశలే టేస్టీగా ఉంటాయన్నమాట. నేను గూడా అప్పుడప్పుడు ట్రై చేస్తా గానీ, ఎందుకో కట్టెల పొయ్యి మీద ఏసే ఆ పిండి దోశలతోనైతేనే మంచిగా టేస్టీగా అనిపిస్తది. నేను ఈ నాన్ స్టిక్ పెన్నం మీద ఏస్తా గానీ అంత మంచిగా రావన్నమాట. మంచిగా అంటే వస్తాయిలే గానీ టేస్టీగా రావు. ఏమో కట్టెల పొయ్యి మీద ఏసినందుకేమో గానీ మంచిగా వస్తాయి అట్లా. మీరు గూడా తిన్నారా అట్లాంటి దోశలు? కామెంట్ చేయండి. ఏమో ఈ దోశలేసుకుంటూ అట్లా చిన్నప్పటి జ్ఞాపకాలైతే గుర్తొచ్చినాయి. ఇంకా ఫస్ట్ ఏసిన దోశలైతే చిన్నికైతే ఏసిస్తున్నానన్నమాట. ఇంగ పల్లి చట్నీ ఉంది గదా! పల్లి చట్నీ ఏసి ఆమెకు దోశ ఏస్తే తింటది. ఇంకా చిన్నికైతే ఇచ్చిన తర్వాత నేను గూడా ఏసుకొని ఇంక నేను గూడా తినాలి. ఇంకా బట్టలైతే పిండేసినవి ఉన్నాయి గదా! అవి గూడా నీళ్ళు ఒచ్చిపోయుంటాయి. ఆరేసినాంలే ఎండ గాస్తుంది. మళ్ళీ ఎప్పుడు వర్షం పడతదో ఏమో తెలవదు గదా! హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ వాన పడ్డ బట్టలు ఉతికేసింది. ఆ బట్టలు ఏమో ఆరవు. ఇప్పుడు ఆరబెడుతుంది మా మమ్మీ బట్టలని. పొద్దుగాల విండేసింది వాన పడుతుంటే. ఇప్పుడు ఆరేస్తుంది. పొద్దుగాల మా మమ్మీ ముగ్గే
బట్టలన్నీ ఆరేసుకొని క్లిప్ అయితే పెట్టుకుంటా. క్లిప్పులు పెట్టకపోతే ఆ గాలికి బట్టలు అనేది అన్ని కింద పడతాయి, అందుకని అయితే క్లిప్ అయితే పెట్టుకుంటా. బట్టలు కొడితే నేను కిందనే ఆరేసుకుంటా బట్టలు. ఇంకా ఒకవేళ వర్షం పడి మోడం వేసుకున్నట్లుంటే పైన వేస్తాను అనమాట. పైన చెత్త ఉంది కాబట్టి కొంచెమైనా గాలి కాడతాయి అన్నట్లు పైన వేసి. ఇంకా మా చుట్టూ అయితే ఎంతో అందమైన ప్రకృతి, చుట్టూ పొలాలు, చుట్టూ ఆ ప్రకృతి చూస్తుంటేనే మనసుకు హాయిగా అనిపిస్తుంది. మా చుట్టూ అయితే భలే ఉంటుంది, పచ్చగా, ఎట్లా అంటే పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది అనమాట. ఇంకా చూడండి ఎంత మంచిగా ఉందో. మాకు హైవే కూడా దగ్గర అనమాట, మా ఇంటికి హైవే కూడా దగ్గర. ఇంక ఇది పక్కన వాళ్ళు అనమాట, పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు. ఆంటీ కూడా చెట్లు వేసుకుంది. ఆంటీకి చెట్లు అంటే చాలా ఇష్టము. ఏమైనా చెట్లు తీసుకొస్తే నాకు కూడా ఇస్తుంది అనమాట, బట్టమ్మ వేసుకో అని. ఇంకా ఇస్తుంది కాబట్టి ఇంకా నేను కూడా వేసుకుంటాను. ఇంకా ఇద్దరం అయితే అట్లా వేసుకుంటాం అనమాట. ఇదేమో వచ్చేసి మా ఇంటి ముందల రోడ్ అనమాట, హైవేకి పోయేటోళ్ళు ఇట్లా షార్ట్కట్గా ఇట్లా వెళ్తారనమాట. ఎంత బాగుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది మాకైతే. కాకపోతే మేము ఒక్కరమే ఉంటాం కాబట్టి భయం అనిపిస్తుంది. ఇంకా మా ఆయన అయితే కొంచెం నైట్ టైం తొందరనే వస్తాడు అనమాట, 7-7:30 కల్లా అయితే ఇంటికి వస్తాడు. ఎంత బాగుంది కదా, పచ్చగా మంచిగా ఉంది. ఇంకా వంట చేసిన తర్వాత అయితే వంట చేసిన వీడియో తీద్దాం అనుకున్నా కానీ కరెంట్ అయితే లేకుండే, అందుకే ఆ వీడియో అయితే ఏం తీయలేదు. తీసిన తర్వాత ఇంకా మేము కూడా తినేసి కొద్దిసేపు అయిన తర్వాత అప్పుడు 2 అవుతుంది. అప్పుడు ఇంకా చిన్నికి మీషోలో డ్రెస్సులు తీసుకుంటాయి అనమాట. అవి స్టిచ్చింగ్ చేయలేదు, అవి కొంచెం కిందికి అవుతున్నాయి. అవి కట్ చేసుకొని ఇంకా సైడ్లు కుట్లు అయితే, కొత్త బట్టలు అనేది కుట్లు వేసుకోకుండా అయితే వేసుకుంటే తొందరగా పోతాయి కదా, అందుకని అయితే ఫస్ట్ అయితే నేను ఏమన్నా కొత్త బట్టలు ఉంటే ఫస్ట్ కుట్టిన తర్వాతనే అవి వేసుకుంటుంది అనమాట. ఇంకా డ్రెస్ కూడా అది టీషర్ట్ అనమాట, టీషర్ట్కి కొంచెం కిందికి అయిందనేసి కట్ చేసి మడిపి కుడదామని అయితే కట్ చేసుకున్నా. కుట్టడం అయితే అయిపోయింది. ఇంకా ఆ 5 ఏమో వచ్చినాయి అనుకుంటా, 450కో 400కో 5 నైట్ డ్రెస్లు అయితే వచ్చినాయి. అవి అయితే ఇంకా అన్నీ అయితే స్టిచ్చింగ్ చేసిన. ఇంకా అప్పుడే కొంచెం వర్షం తగ్గిందనేసి బయటికి వచ్చి వాకిలి ముందర అయితే కొంచెం గడ్డి వచ్చింది, అదైతే తీద్దాం అనేసి బయటికి వస్తే నాకన్నా మా చిన్నే ముందు వచ్చి కొడవలు తీసుకొని నేను తీస్తా మమ్మీ నన్ను వీడియో తీయంటే తీస్తున్నా. తీసినా కానీ మళ్ళీ వర్షానికి అయితే ఆ గడ్డి వస్తుంది. ఆ గడ్డి వచ్చేసి ఏర్లతో సహా తీసేస్తే మళ్ళీ రాదంట కదా, నాకు అట్లా తీయడం రాదు. అవి తీస్తుంటేనే ఏర్లు అనేది లోపలికి వస్తుంటుంది, పైన గడ్డి వస్తుంటుంది. ఇంకా నేను ఎందుకైనా ఇంకా మళ్ళీ వర్షం పడినప్పుడైతే మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట. ఈ పక్కనేమో ఇట్లా కట్టలాగా ఉంది కదా, ఆ పక్కనేమో చెట్లు వేసింటాయి అనమాట. ఆ చెట్లు వేస్తే గొర్రెలు వచ్చి ఇంక మొత్తం అయితే గొర్రెలు అయితే తినిపోతాయి మేము లేనప్పుడు చూసి. ఇంకా అప్పటికి టైం 6 అవుతుంది, ఇంకా ఫుల్ మోడమైంది, వర్షం పడుతుందేమనేసి ఇంకా తీసిన కాడికి గడ్డి ఉంటే ఇంకా అవతల పక్క అయితే వేస్తున్నాం. మొత్తం ఇంత గడ్డి వచ్చింది చూడు, అంత తీయంగా. ఇంకా ముందర కూడా ఉంది కానీ ఇంకా చాలా టైం పడుతుంది అనేసి ఇంకొంచెం మేడేడ కావాలో నాకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే గడ్డి అయితే తీసుకున్నా. ఇంకా మా చిన్నేమో నేను ఇట్లా గడ్డి తీస్తుంటే మట్టితో బతుకమ్మని వేసి మా దగ్గరలో తంగెడు పూల చెట్లు ఉంటే ఆ తంగెడు పూలు తెంపుకొచ్చి బతుకమ్మని అయితే వేసింది. ఇంకా మొత్తం అయితే గొర్రెలు తింటున్నాయని మా బావ చెప్తే ఇంకా మా బావ అయితే కుండీలు అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఆడేసిన కొంచెం కలమంద చెట్లు అవి ఇవి ఉంటే లోపడైతే కుండీలు అయితే పెట్టుకుందాం అనేసి కుండీలు ఇవి వనపర్తికి పోయినప్పుడు తెచ్చిండనమాట. 100కి 4 ఇచ్చిండంట. ఇంకా 2 కుండీలు అయితే వేసిన. ఇంకా దీంట్లో అయితే కలమంద అయితే తీసి దీంట్లో ఎర్రమట్టి వేస్తే చెట్లు బాగా వస్తాయంట కదా, అందుకే ఇంటి ముందర అయితే ఎర్రమట్టి ఉంటే ఆ ఎర్రమట్టి అయితే వేసిన, చెట్లు అయితే బాగా వస్తాయంట. ఇంకా ఎర్రమట్టి వేసి మొత్తం కలమంద వేసిన. ఇంకో మా చిన్ని చూడండి బతుకమ్మ ఎట్లా వేసిందో, మట్టితో వేసి దానికి తంగెడు పూలంట తంగెడాకులు వేసి బొడ్డమ్మ అయితే వేస్తుంది. తననే పాటలు పాడుకుంటూ తననే బొడ్డమ్మ కొడుతుంది. సరేలే కానీ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.